అమెరికా అధ్యక్షుడు అహంకారపూరిత ధోరణి మాత్రం ప్రపంచానికి చిర్రెత్తిస్తుంటుంది. సొంత అభిమానులకి సంతోషమేస్తుంది కానీ ఒద్దికగా ఉండాలా, విదేశాంగ విధానంలో మిత్రుత్వంగా ఉండాలా, ఎదుటి వాళ్ళ తప్పులుంటే వాళ్ళ చెవిలో చెప్పాలా, ఒప్పులుంటే అందరు ఎదురుగుండా చెప్పాలి. అది విదేశాంగ నీతి, రాజనీతి. బట్ అతని దగ్గర ఓ వ్యాపారస్తుడు మాట్లాడినట్టు, లేకపోతే ఒక సీఈఓ తన సిబ్బందితో మాట్లాడినట్టు, ఈవెన్ సీఈఓ సిబ్బందితో కూడా చాలా హుందాగా మాట్లాడతారు, చాలా బాధ్యతగా మాట్లాడతారు. ఓన్లీ ఏ బడ్డీ కొట్టు దగ్గర చిల్లర కొట్టు దగ్గర పనిచేసేటటువంటి కూలీలతో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. ఇప్పుడు అతను మాట్లాడేటటువంటి కొన్ని వ్యవహారశాలు, ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడేటటువంటి తీరు కానీ, అట్లాగే కెనడా ప్రధానమంత్రితో మాట్లాడే తీరు కానీ, వాళ్ళ పట్ల మనకి వ్యతిరేకత ఉంటుంది. కానీ ఆ వ్యక్తులతో ప్రవర్తించే తీరు అది కాదు, చెప్పే తీరు అది కాదు. తాజాగా బ్రిటన్ ప్రధానమంత్రిని కూడా అట్లాంటి హ్యూమిలియేషనే చెప్పారు. ఏమనంటే బ్రిటన్ ప్రధానమంత్రి మొన్ననే ఉక్రెయిన్కి సంబంధించి సహకరిస్తాం, అసలు ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే మేము వెళ్ళి అక్కడ సపోర్ట్ చేయాల్సింది, లేకపోతే 2 ఏళ్ల క్రితం మా సైన్యాన్ని పంపించాల్సింది, లేట్ అయిందని చెప్పినటువంటి నేపథ్యంలో కుడ్ యూ టేక్ ఆన్ రష్యా బై ఎవర్సెల్వ్స్ అంటూ ఒక క్వశ్చన్ మీడియా అందరు ఎదురుగుండా వేసుకొచ్చాడు. అంటే రష్యా మీద యుద్ధాన్ని మీరు చేస్తారా, రష్యాని మీరు తీసుకుంటారా అంటూ ఒక వెటకారంతో కూడినటువంటిది అందరూ అక్కడ పగలబడి నవ్వడంతో సిగ్గుపడాల్సిన పరిస్థితి పాపం బ్రిటన్ ప్రధానమంత్రిదైంది.